అండి వీటి ధరలు భారీగా తగ్గింపు రేపటి నుంచి అమలు కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సెప్టెంబర్ 3 నుంచి 2 రోజులు జీఎస్టీ కౌన్సిలింగ్ సమావేశం ప్రారంభమైందనమాట. ఈ సమావేశంలో షెడ్యూల్ కంటే ముందుగానే జరిగింది కాబట్టి జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఇందులో అయితే తీసుకోవడం జరిగింది. జిఎస్టీ వ్యవస్థలో 4 స్లాబ్లు అయితే ఉన్నాయి, కానీ కౌన్సిల్లో నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని పరిశీలిస్తుందన్నమాట. ప్రస్తుతం 12 స్లాబ్లలో ఉన్న దాదాపు 99 వస్తువులను 5 స్లాబ్లకు మార్చాలని ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో పాటు ప్రస్తుతం 28% జిఎస్టీ స్లాబ్లో చేర్చిన దాదాపు 90% వస్తువులను 18% స్లాబ్లకు తీసుకురావాలని, దీనివల్ల రేట్లు తగ్గుతాయి అన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో సాక్షిగా చేసిన ప్రకటన దృష్టిలో ఉంచుకొని సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పేసి భావిస్తున్నారనమాట. ఇక జిఎస్టీ కౌన్సిల్లో 12% నుంచి 25% స్లాబులు తొలగించి వీటి ప్లేస్లో వచ్చేసి తక్కువగా 5% నుంచి 18% స్లాబులు తీసుకొస్తే కనుక వస్తువుల ధర తగ్గవచ్చు. ఇక 12 నుంచి 5% స్లాబులు తగ్గుతున్న వస్తువులు ఏంటని చూద్దాం. ప్రాసెస్ చేసిన అంటే ఆహార ఫుడ్ ఏదైతే ఉందో, ప్యాకేజ్ స్వీట్లు, నమ్కిక్, టమాటా సాస్, అదేవిధంగా పాపడ్, ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇక రెడీమేడ్ దుస్తులు, పాదరక్షకాలు, అదేవిధంగా గృహోపకరణాలకు సంబంధించి వాషింగ్ పౌడర్, బ్రష్, ఫ్యాన్ మొదలైనవి. ఇక ఫర్నిచర్కి సంబంధించి ఉత్పత్తులు తగ్గుతాయి అనమాట. అదేవిధంగా 25 నుంచి 18% స్లాబ్ తగ్గుతున్న వస్తువులు ఏంటంటే గృహ ఎలక్ట్రానిక్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ వంటివి. ఇక ద్విచక్ర వాహనాలు, కార్ల మధ్య చూసుకున్నట్లయితే సౌందర్య సాధనాలు, పరిమళ ద్రవ్య, పెయింట్, అదేవిధంగా సిమెంట్ నిర్మాణాల సామాగ్రి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జిఎస్టీ స్లాబ్లు మార్పు తర్వాత కొన్ని వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయి. అంటే ప్రభుత్వం వాటిపైన పన్నును పెంచుతుంది. ఇందులో మద్యం, విలాసవంతమైన వస్తువులు వంటి హానికరమైన వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. సమాజానికి దీన్ని ప్రత్యక్షంగా ప్రయోజనం చౌక ధర రూపంలో వినియోగదారులకు అందించడం జరుగుతుంది కాబట్టి పరిశ్రమల అమ్మకాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. దేశీయ పరిశ్రమలు ప్రోత్సహించే దిశగా ఇది ఒక పెద్ద అడుగు అని పరిగణిస్తున్నారు. దేశీయ స్థాయిలో వినియోగాన్ని ప్రోత్సహిస్తే తయారీ నుండి ఉపాధి వరకు కూడా దాని ప్రత్యక్ష ప్రభావం చూడవచ్చు అని చెప్పేసి. సో దానివల్ల వాణిజ్య సుంకాల మధ్య అమెరికా కూడా ఇటు తన పరిశ్రమలు కాపాడడానికి ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. సవరించిన జిఎస్టీ రేట్లను సెప్టెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువులతో పాటు ఇక ఔషధాలు, గృహోపకరణాలు, అదేవిధంగా మోటార్ సైకిల్స్, మొబైల్స్ కొనుగోలు చేసేవారు 2 రోజుల పాటు వెయిట్ చేస్తే లబ్ధి చేకూరుతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తున్నారన్నమాట.